లో 48 మంది లబ్ధిదారులకు 85 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. రాష్ట్రంలో వైసీపీది ముగిసిన శకమని మళ్లీ అధికారంలోకి వస్తామన్నది జగన్ పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చంద్రబాబు 50,000 మందికి పైగా 394 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం చేశారని చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడే కూటమికి ప్రాణాలు తీసే వైసీపీకి తేడాను అందరూ గమనిస్తున్నారన్నారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ వినండి, చెప్పండి. ఎన్టీఆర్ వైద్యశ్రీ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మాకు బిల్లులు గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించనే ఉన్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఒక పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి. అంతేకాదు 57,250 మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్. దానిలో భాగంగా మరి